ప్రజాప్రతినిధి అంటేనే ఒక సేవ అని, మన స్థాయిలో ప్రజలకు సేవ చేస్తూ ఆనందం పొందాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీతక్క అన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా తొలిసారిగా విచ్చేసిన ఆమెకు స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో ఆత్మీయ సన్మానం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ అపూర్వ సన్మాన కార్యక్రమానికి ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావుతో కలిసి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. ముందుగా సర్పంచులందరూ ఆమెను గజమాలతో సత్కరించారు. పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇక సర్పంచులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుండటం తాను చాలా ప్రాంతాల్లో గమనించానన్నారు. గత పాలకుల భేషజాలు, అబద్ధాలతో అత్యధిక మంది సర్పంచులు ఇబ్బందుల పాలయ్యారన్నారు. తెలంగాణకు వచ్చిన అవార్డులో అత్యధికంగా గ్రామ పంచాయతీలకు వచ్చినవే అన్నారు. అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు రాక సర్పంచులు ఆత్మహత్యలకు సైతం పాల్పడటం బాధాకరమన్నారు. సంతోషం ఉంటేనే సంక్షేమం ఉంటుందని తెలిపారు. సర్పంచులను సంక్షోభంలోకి నెట్టేసి సంక్షేమాన్ని ఆశించలేమన్నారు. ఒక గిరిజన బిడ్డగా సీతక్క ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగారని, ఆమె జీవితమంతా పోరాటాల మయమేనని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మనము ఏ పనులు చేసే బాధ్యత మన సర్పంచులదే మొదట నేను విన్నవించుకుంటున్నాను. మనము ఎంఆర్ఈఎస్ ద్వారా వాటిని ఆదివాసుల ముద్దుబిడ్డ, ఆదివాసుల హక్కుల కోసం, గరీబుల హక్కుల కోసం నిరంతరం మన జీవితాన్ని పోరాటంగా చేస్తున్నటువంటి గొప్ప పోరాట యోధురాలు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈరోజు మీ ముందు కూర్చున్నటువంటి సంపూర్ణ అర్హతలు కలిగినటువంటి వ్యక్తి మన అక్క సీతక్క గారు. తన జీవితంలో ఏది కూడా కష్టపడకుండా రాదు. నేను కూడా తన జీవితాన్ని నాకున్న కొంచెం పరిజ్ఞానంతో రీసెర్చ్ చేస్తే మన జీవితం మొత్తం పోరాటాలమైంది. ఇట్లాంటి కష్టజీవి, ఎటువంటి దొరల గడి నుంచి రానటువంటి వ్యక్తి, నిరుపేద కుటుంబంలో ఉండి ఇక్కడ వరకు ఎదిగినటువంటి బిడ్డ. నాకున్న పరిచయంగా అక్కడకు నాకున్న తక్కువ పరిచయంగా సన్మానాలు సత్కారాల కంటే పర్ఫార్మెన్స్ మీద దృష్టి పెట్టడము, గరీబులకు సేవ చేయడము, అక్కడ నిలబడి గంటన్నర సేపు నిలబడి తిండి లేదు తిప్పలు లేదు వినతి పత్రాలు తీసుకుని నిలబడి ఈ సన్మానాల సత్కారాల కంటే అక్కడ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్, గరీబుల సమస్యలను పరిష్కరించడం, వీటి మీద ఆసక్తి. ఈ ప్రాంతంలో ఆర్థికంగా నిలబడే ప్రాంతం ఈ ప్రాంతంలో చూసినట్టయితే మీరు కొన్ని మార్పుల ప్రాంతాల్లో మీ సమస్య ఎట్లున్నాయో మా సమస్యలు కూడా ఎట్లున్నాయి. గోదావరి పరివార ప్రాంతం ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టే ఖమ్మం, వరంగల్ వరకు కూడా మనం అందరం కూడా ఈ ప్రాంతంలో కొండలు గుట్టలు అందరూ నివసిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ ప్రాంతంలో సర్పంచులు కావచ్చు, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎంపీడీసీ కావచ్చు, చాలా రకాల ఇబ్బందులు పడుతుంది. ఈ సమస్యను పరిష్కరించి బాధ్యత మీపై ఉంది. అదేవిధంగా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 20 లక్షలు 30 లక్షలు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నేను కూడా మాట్లాడితే 25 లక్షలకు సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించిన 25 కోట్లకు సంబంధించిన టీఆర్ఎస్ బిల్లులు ఉన్నాయి. పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఆదిలాబాద్ వస్తుందనగానే మన అన్న ఉమ్మన్న యాదవ్ ఈరోజు యొక్క సమావేశాన్ని మీతో ఇంట్రాక్షన్ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్లోనే ఒకసారి మీ అందరితో మీ బాధలన్నీ వినాలి అని నేను మొన్న అడగడం జరిగింది. ఉమ్మన్న అడిగితే
మరి ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా టైం ఇవ్వండి అని అన్నాడు సన్మానం కోసం. సన్మానం కాదు సమస్యలు చెప్పాడని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ రోజు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి భూమన యాదవ్ గారికి, అదేవిధంగా సోదరుడు బొజ్జు గారికి, మరి శ్రీనివాస్ రెడ్డి గారికి, శ్రీగారన్నకు, అదేవిధంగా గణేష్ రెడ్డి గారికి. వాస్తవానికి ప్రజాప్రతినిధి అంటేనే ఒక సేవ. మన స్థాయిలో మనము వీలైనంత వరకు ప్రజలకు సేవ చేస్తూ ఆ సేవలో ఆనందం పొందుతూ మరి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమమే ప్రజాప్రతినిధులు ప్రధానమైనటువంటి బాధ్యత. కానీ ఈరోజు సర్పంచులుగా మీరు పడుతున్న బాధ నేను అనేక సార్లు గ్రామాన వింటా ఉన్నాను, చూస్తా ఉన్నాను. గతంలో ఏ డబ్బులు వచ్చినా డైరెక్ట్ సర్పంచ్లో పడితే మేము అనుకునేది మాకు కూడా ఉన్నాయని నిధులు మీ సర్పంచ్లో బాగానే వచ్చేది అని. ఎందుకంటే గతంలో రోడ్స్ కానీ, డ్రైనేజీలు కానీ, ఎన్ఆర్ఎస్ఎస్ ఫండ్స్ కానీ డైరెక్ట్ వస్తే వెంటనే మీకు నిధులు కూడా విడుదలయ్యేది. డైరెక్ట్ ఢిల్లీ నుంచి, స్టేట్ నుంచి మీ అకౌంట్స్లో పడేది, అవునా కాదు? కానీ ఇట్లాంటి ఫ్రీజింగ్లు, ఇట్లాంటి డైవర్షన్ చేయడం, పక్కదారి పట్టించడం మనం ఎప్పుడు ఇంత పరిస్థితి అయితే ఎప్పుడు చూడలేదు, వినలేదు. కానీ గత 3-4 సంవత్సరాలుగా ఈ సమస్య